కావలి సబ్ డివిజన్ పరిధిలో బిట్రగొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న రాత్రి బోగోలు విశ్వనాథపేటలో పైడిమిట్ల కరుణకుమారి 40 సంవత్సరాలైన ఆమెని వాళ్ళ భర్త కత్తిపోట్లు పొడిచారు, మెడ మీద, శరీరం మీద. ఈ విషయంగా ఆమెని హాస్పిటల్లో చేర్చడం కూడా జరిగింది మన వాళ్ళు. ఆమెకి ఎందుకంటే ఆమెకు ఎవరు లేరు, వైజాగ్ మనిషి. యాక్చువల్గా దీని విషయం ఏమంటే గుంజి వెంకటశేషరావు అనే వెంకటశేషరావు ఇతను మన పెట్టుకుంట్లో లోకో పైలట్గా పనిచేస్తాడు. ఇతను యాక్చువల్గా మొదటి భార్య వచ్చేసి శ్రీలేఖ, కావలి. 5 years బ్యాక్ పెళ్ళయింది. ఆమెతో కూడా ఆమెకి ఒక కుమార్తె కూడా, ఒక ఆడపిల్ల కూడా ఉంది, 2 ఏళ్ళ ఆడపిల్ల. ఆమెతో కూడా గొడవపడి విడిపోయేసి ఇప్పుడు సెకండ్గా ఈ పైడిమిట్ల కరుణకుమారితో కూడా సహజీవనం చేస్తున్నారు. నిన్న రాత్రి అంటే ఒక 4/2/2026 రాత్రి 8:30 టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యతో మాట్లాడుతూ ఇద్దరికి మాట పెరిగి ఆమెని ఈ కూరగాయలు వచ్చి చాకుతో పొడవడం జరిగింది. కారణం ఏమంటే ఈ మధ్య అతను మొదటి భార్య వాళ్ళ ఇంటికి పోతూ చిన్న బిడ్డను పోయి చూడడానికి పోతున్నానని చెప్పేసి విషయంగా ఈమె వాగ్వేదాన్ని చేసి వాళ్ళ ఇంటికి ఎందుకు పోకూడదని చెప్పి అనే విషయంగా ఇద్దరికి కూడా గొడవ జరుగుతుందని మధ్య నిన్న రాత్రి కూడా గొడవ జరిగింది. ఆవేశంలో అతను కూరగాయలు చాకుతో ఆమెను గొంతుపైన తర్వాత శరీరంలో పొడవడం జరిగింది. తర్వాత వెంటనే మా బిట్రగొండ ఎస్ఐ, ఎందుకంటే ఎవరు లేరు ఆమెకి, వైజాగ్ ఫోన్ చేశాడు, వైజాగ్కి వాళ్ళ రమ్మని ఫోన్ చేశాము. ఈ లోపల బిట్రగొండ ఎస్ఐ ఆమెను తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ కావాలో ప్రథమ చికిత్స చేసి తర్వాత మెరుగైన చికిత్స కోసం నారాయణ హాస్పిటల్, మన నెల్లూరు నారాయణ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆమె ప్రస్తుతము ట్రీట్మెంట్ పొందుతుంది, ప్రాణాపాయం లేదు, స్టేబుల్గా ఉంది ఆమె ఆరోగ్యం. ఇది ఉన్న విషయం చెప్తున్నాను, ఎందుకంటే చెప్పాల్సి వచ్చింది. కొంతమంది నిండు గర్భిణిని పొడి చేశారని ఒకరు రాస్తున్నారు వార్త, ఇంకొకరు 14-15 గర్భిపోట్లను రాస్తున్నారు. ఇట్లా రకరకాలుగా రాసుకుంటున్నారు. ఇట్లా కాకుండా వాస్తవంగా చెప్పాలనే విషయంలో, వాస్తవ న్యూస్ మీకు వాస్తవంగా చెప్పాలనే విషయంలో చెప్పడం జరిగింది. డిఎస్పీ శ్రీధర్ కావాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.